మామ్నూరు ఎయిర్పోర్ట్లో కదలిక, భూసేకరణకు 205 కోట్ల విడుదల. వరంగల్లోని మామ్నూరు ఎయిర్పోర్టు నిర్మాణం పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 205 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే భూములు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. మామ్నూరు వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మార్చి నెలలో పచ్చజెండా ఊపారు. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత దస్త్రంపై సంకేతం చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. వరంగల్ వాసులందరికీ కూడా ఎప్పటి నుంచెల్లో కూడా కల, నువ్వు ఇప్పటి నుంచి నాకు తెలిసినప్పుడు అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి అట్లనే చూసినాం. మొత్తానికైతే భూసేకరణకు 205 కోట్లు విడుదలైంది. మరి ఆడ ఎయిర్పోర్ట్ అదంతా ఎప్పుడు కావాలి, కన్స్ట్రక్షన్ ఎప్పుడు కావాలి? మరి నిజంగా ఇది ప్రజాప్రభుత్వంలో అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి రిమార్క్ అది. ఎందుకంటే ఇది వరంగల్ వాళ్ళందరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కల. జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గన్నవరం ఎయిర్పోర్టు, విజయవాడల, తిరుపతిలో మనకు ఒక 2-3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్టు, బేగంపేట అయితే మరి ఇలా డొమెస్టిక్ అయితే ఎక్కువ వాడరు. అక్కడ ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు లేదా మినిస్టర్లు, మంత్రులు వీళ్ళే వాడుతూ ఉంటారు. ఇట్లా మనకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఉందని చెప్పుకోవాలి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు పడతాయి, ఒక 2-3 ఎయిర్పోర్ట్లు పడితే అప్పుడు మనకు కూడా ఇంకా డెవలప్ అవుతాయి కదా స్టేట్. మరి ఇది కూడా తొందరగా కంప్లీట్ కావాలి అని చెప్పి వరంగల్ వాసులందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి భూసేకరణకు సంబంధించి 205 కోట్లు అయితే రిలీజ్ అయింది. తొందరగా అది కూడా కంప్లీట్ అయిపోతాయి. అక్కడ చుట్టుపక్కల కూడా చాలా మంది ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుదామని చెప్పి కూడా చూస్తున్నారు చాలా మంది. సో ఇది మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అప్డేట్.